అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనకి స్కాంద పురాణం నుంచి వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతం మనకు లభించినది. ఒకసారి సూత మహాముని అరణ్యంలో ధ్యానం చేస్తున్న సందర్భాన కొంతమంది శౌనకాది మహామునులు ఆయన వద్దకు వచ్చి, ఓ సూత మహాముని, నీ దర్శనం కోసం వేంచేసి వచ్చాము తండ్రి, దయచేసి మా ఇందు కరుణ ఉంచి దర్శనాన్ని వసగండి అని ప్రార్థన చేశారు. అంతటా ధ్యానం నుంచి బయటికి వచ్చినటువంటి సూత మహాముని, ఓ మునిశ్రేష్ఠులారా, మీరు వచ్చిన సంకల్పం చెప్పండి నాయన అని ప్రశ్నించినారు. అప్పుడు ఆ మునులందరూ ఏమన్నారంటే, ఓ మహానుభావ, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుణ్యస్త్రీ సకల సుఖాలు అనుభవించి మరణించిన తర్వాత మోక్షాన్ని పొందాలని అంటే వాళ్ళు చేయవలసిన దీక్ష ఏంటిది, తీసుకోవలసిన సంకల్పం ఏమిటిది అని ప్రశ్నించినారు. దానికి సమాధానంగా సుత మహాముని మాట్లాడుతూ, ఓ మునివర్యులారా, పూర్వం ఇదే ప్రశ్న పార్వతీమాత పరమేశ్వరుని అడిగింది, ఆ సంగతి చెప్తాను వినండి అంటూ చెప్తున్నారు. ఒకానొకసారి కైలాసాన పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సందర్భాన పార్వతీమాత పరమేశ్వరుని ఇలా అడిగింది, ఓ పరమేశ్వర, ప్రతి ఒక్క స్త్రీ సర్వసుఖాలు అనుభవించి మరణించిన తర్వాత మోక్షాన్ని పొందాలని అంటే వాళ్ళు చేయవలసిన దీక్ష ఏంటిది, తీసుకోవాల్సిన సంకల్పం ఏంటిదని ప్రశ్నించింది. అప్పుడు పరమేశ్వరుడు మాట్లాడుతూ, ఓ జగజ్జనని, వరమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్న ప్రతి ఒక్క స్త్రీ జీవించినంతకాలం అన్ని రకాల సుఖాలు అనుభవించి మరణించిన తర్వాత అమ్మవారిలో ఐక్యమైపోయి మోక్షాన్ని పొందుతారు. అది విన్న పార్వతీమాత, ఓ నాద, అవునా, మరి ఆ వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని మరొక ప్రశ్న వేసింది. అందుకు సమాధానంగా పరమేశ్వరుడు మాట్లాడుతూ, ఓ దేవి, ఈ వ్రతాన్ని ముత్తైదు మాత్రమే చేయాలి. పూజను ఏ విధంగా చేయాలి అని అంటే, ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చేసుకొని, దేహశుద్ధి చేసుకొని, ఆచమనం చేసుకొని, ప్రాణాయామం చేసి, సంకల్పాన్ని ఉచ్చరించి, తర్వాత కలశారాధన చేసుకొని, గణపతిని ఆవాహనం చేసి, గణపతి ఉద్వాసన పలికి, ఆ లక్ష్మీదేవి యొక్క శక్తిని కూడా ఆవాహనం చేసి, అమ్మవారికి షోడశోపచార పూజలు సమర్పించి, అమ్మవారికి అధాంగ పూజ అష్టోత్తరంతో అర్చన చేసి, అమ్మవారి కథను శ్రద్ధగా ఎవరైతే వింటారో వారికి సంపూర్ణమైన లక్ష్మీదేవి కటాక్షాన్ని వసింపజేస్తుంది. అది కాక మరణించిన తర్వాత అమ్మవారిలో ఐక్యం చేసుకొని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇదంతా విన్న పార్వతీమాత, ఓ పరమేశ్వర, మరి ఇంత మహత్తైన ఈ వ్రతాన్ని ఇంతవరకు ఎవరైనా చేశారా? ఒకవేళ చేసి ఉంటే ఆ వ్రతాన్ని, ఆ సంగతిని నాకు తెలియజేయండి అని ప్రార్థించింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, చేశారు దేవి అంటూ, పూర్వము మగధ అనే ఒక దేశం ఉండేది. ఆ మగధ అనే దేశంలో కుండీనం అనే ఒక పట్టణం ఉండేది. ఆ కుండీనం అనే పట్టణంలో చారుమతి అనే ఒక పుణ్యస్త్రీ నివసిస్తూ ఉండేది. ఆ చారుమతి తన భర్తనే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ తన అత్తామామల్ని కూడా ఎంతో ప్రేమగా సేవ చేస్తూ జీవిస్తూ ఉండేది. తనకు తెలిసి ఎలాంటి అపచారం చేయకుండా తన జీవితాన్ని ధర్మపరంగా నడిపిస్తూ ఉండేది. ఆ చారుమతి యొక్క శ్రేష్టతను చూసి తన్మయత్వం పొందిన ఆదిలక్ష్మి ఒకసారి చారుమతి స్వప్నంలో కనిపించి, ఓ చారుమతి, నువ్వు ఎంతో పుణ్యవతిగా జీవిస్తున్నావు, నీ ధర్మం ఎంతో శ్రేష్టమైనది, నీవు రాబోయే శ్రావణ శుక్రవారం రోజు, పౌర్ణమి కంటే ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు నువ్వు వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చెయ్యి అని చెప్పి వ్రతం చేసే విధానాన్ని కూడా ఉపదేశం చేసి కళలోనే అదృశ్యమైపోయింది. వెంటనే నిద్ర నుంచి మేల్కొని వచ్చిన ఆ చారుమతి తనకు వచ్చిన స్వప్నం గురించి తన అత్తామామలకి, తన భర్తకి వివరించింది. ఇంటిల్లిపాతి ఎంతో ఆనందించి, అమ్మా, నువ్వు ఎంతో అదృష్టవంతురాలి కాబట్టి నీకు అమ్మవారి దర్శనం స్వప్నంలో కలిగింది, కాబట్టి అమ్మవారి ఆజ్ఞ మేరకు నువ్వు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు ఖచ్చితంగా వ్రతాన్ని చేయి తల్లి అని అత్తమామలు చారుమతికి అనుమతినిచ్చారు. ఆ చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. కాలం గడిచిపోతూ ఉన్నది. అనుకున్న శ్రావణ మాసం వచ్చేసింది. అనుకున్న శుక్రవారం అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం రేపు, అనగా ఈరోజు గురువారం సాయంత్రం పూట ఆ చారుమతి కుంకుమని, పసుపుని తీసుకొని తన నివాసం ఉంటున్న గృహం చుట్టూ ఉన్న ప్రతి గృహానికి వెళ్ళి అక్కడున్న ముత్తైదులకి బొట్టు పెట్టి, రేపు మా ఇంట వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేస్తున్నాము, దయచేసి అందరూ భాగస్వామ్యం పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అని వారందరినీ ఆహ్వానించింది. మరుసటి రోజు, ఆ శుక్రవారం రోజు ఉదయమే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని తలస్నానం చేసుకొని పూజ కోసం అన్ని సిద్ధం చేసుకొని ఉన్నది. ఆహ్వానించిన బ్రాహ్మణుడు విచ్చేసిన తర్వాత పూజను సంప్రదాయబద్ధంగా మొదలుపెట్టారు. పూజ అవుతున్న సందర్భంలోనే చారుమతి ఆహ్వానించినటువంటి అందరూ ముత్తైదులు పూజా మండపానికి విచ్చేశారు. అలా అందరి ముందు సంప్రదాయబద్ధంగా పూజ చేస్తూ తోరగ్రంథి అంటే 9 ముళ్ళతోటి 9 పూలు కట్టుకొని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఒక తోరగ్రంథి ఏమో అమ్మవారికి ఇవ్వాలి, ఒక తోరగ్రంథి ఏమో
పూజ చేసుకున్న భక్తురాలు ధరించారు. అలా తోరగ్రంథి కట్టుకునే సందర్భంలో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు చారుమతితో పాటు వచ్చిన ముత్తైదువులందరూ. ఆ సందర్భాన వచ్చిన ముత్తైదువులందరికీ ఏదో ఒక మానసిక బాధ, శారీరక బాధలు కలిగి ఉన్నవారు. అదంతా గ్రహించినటువంటి ఆ మహాలక్ష్మీదేవి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క ప్రదక్షిణకి కొంతమందికి కనకాన్ని, కొంతమందికి వాళ్ళు బాధపడుతున్న మానసిక బాధ నుంచి విముక్తి చేయటము, కొంతమందికి బంగారానికి బహుకరణ చేయటం, కొంతమందికి వెండి పట్టీలు బహుకరణ చేయటం, ఇలా వాళ్ళు దేనితోటి అయితే బాధపడుతున్నారో మానసికంగా, శారీరకంగా వాళ్ళని ఆ బాధ నుంచి విముక్తురాలు చేసింది మహాలక్ష్మి. 9 ప్రదక్షిణలు చేసేసరికి సంపూర్ణమైన ఆదిలక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొంది వాళ్ళందరూ మానసికంగా, శారీరకంగా ఎంతో ఆనంద సిద్ధితోటి ఉన్నారు. ఎంతో ఆనందించిన ఆ ముత్తైదులందరూ చారుమతికి కృతజ్ఞతతోటి ఆమెని ఆశీర్వదించారు. ఆ చారుమతి కూడా భక్తి శ్రద్ధలతోటి వచ్చిన వాళ్ళందరికీ శక్తి కొలది వాయినాలు సమర్పించి వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నది. పూజ చేసినటువంటి ఆ వేద పండితునికి కూడా దక్షిణ తాంబూలం సమర్పించి అక్కడి నుంచి పంపించారు. అయితే వచ్చిన ముత్తైదువులందరూ బయటికి వెళ్ళే ముందు ఆ చారుమతి యొక్క గృహం ద్వారం వద్ద అశ్వరథాలు, ఏనుగు రథాలు, ఎన్నో రథాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవన్నీ అమ్మవారు పంపించిన రథాలే. ఆ రథాలని ఎంతో ఆనందించి ఆ రథాలను అధిరోహించి వాళ్ళందరూ ఇంటికి వెళ్తున్న మార్గంలో వాళ్ళలో వాళ్ళు ముచ్చటిస్తూ ఉన్నారు. అహో, ఎంత అదృష్టం మనకి! చారుమతికి స్వప్నంలో కనిపించి మహాలక్ష్మి ఉపదేశం చేసిన ఈ వ్రతాన్ని తను ఒక్కతే చేసుకోకుండా మనందరినీ కూడా ఆహ్వానించి మనతో పాటు చేయించింది. తను చేసినట్టే మనం కూడా ఈ వ్రతాన్ని మన ఇంట్లో చేసి మనం కూడా తోటి ముత్తైదులను ఆహ్వానిద్దాము. మనకు కూడా శక్తి కొలది వాళ్ళకి తాంబూలం సమర్పించుకుందాము, వాయినాలు సమర్పించుకుందామని వాళ్ళు సంకల్పం చేసుకుని ఉన్నారు. అలా చారుమతి నుంచి వ్యాప్తి చెందినటువంటి ఈ వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతము వచ్చిన ముత్తైదులతోటి ఈ కాలంలో, ఈ సందర్భాన మనమును నివసిస్తున్న కాలానికి కూడా వచ్చింది. అలా వాళ్ళు జీవించినంత ప్రతి సంవత్సరము శ్రావణ శుక్రవారం రోజు వ్రతాన్ని చేసుకుంటూ అన్ని రకాల సుఖాలను అనుభవించి మరణించిన తరువాత అమ్మవారి పాదాన్ని చేరుకొని మోక్షలోకాన్ని పొందింది. ఇది మనకి సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పారు. ఇది స్కాంద పురాణం నుంచి మనకు లభించిన అపూర్వమైన వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రత సంకల్పం. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.